జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అదానీకి సంబంధించి గడిచిన వారం రోజులుగా ఒక స్కామ్కి సంబంధించి మనం చర్చిస్తున్నాం, దేశమంతా చర్చిస్తోంది. ఎందుకంటే అదానీ ఎంత స్కామ్ చేశారు, ఎందుకు చేశాడు అనేది ఒక సెపరేట్ ఇష్యూ. ఒక వ్యాపారవేత్తగా అమెరికాలో ఏవో కంపెనీల దగ్గర ఆయన ఫండ్స్ తెచ్చుకున్నాడు, ఆ ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ లంచం ఇచ్చాడు. ఆ లంచానికి సంబంధించి అమెరికాలో ఉన్న ఫెడరల్ నిబంధనల ప్రకారం అమెరికా నుంచి వెళ్లే నిధులు, బయటికి వెళ్లే నిధులు ఏ పర్పస్కు వాడుతున్నారు అనేది వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు. అది ఇండియన్ గవర్నమెంట్కి సంబంధం లేని విషయం, భారత ప్రభుత్వానికి సంబంధం లేని విషయం. వాళ్ళు డైరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేసుకుని అక్కడ కేసు వేస్తారు. ఆ తర్వాత అవసరమైతే అప్పుడు భారత ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తారు. ఆ నేరస్తుని మాకు అప్పచెప్పండి అని అడుగుతారు. అది వేరే ఇష్యూ అసలు. కాకపోతే ఈ ఇష్యూలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మనం చర్చించాల్సింది ఆంధ్రప్రదేశ్ యొక్క జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్ర గురించి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి పాత్ర గురించి అని అంటే, వాళ్ళు అమెరికా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇచ్చిన ఛార్జ్ షీట్లో చాలా క్లియర్గా, చాలా అంటే చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్రని దాదాపు 5 పారాగ్రాఫుల్లో ఆ పాత్రని వాళ్ళు కోట్ చేశారు. అసలు అదానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలిశాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డితో కలవడానికి గల కారణాలేంటి, కలిసిన తర్వాత ఏమైంది, కలవక ముందు ఏమైంది, చాలా డీటెయిల్డ్గా. అది ఆశ్చర్యం వేస్తుంది. దాన్ని డీప్గా వెళితే, ఇన్డెప్త్ స్టడీ చేస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అమెరికా దర్యాప్తు సంస్థ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రతి కదలికని పరిశోధించింది. ప్రతి కదలికని ఈ పరిశోధించిన దాంట్లో అదానీ ఎప్పుడు కలిశాడు, ఈయన డబ్బులు ఎంత తీసుకున్నాడు, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, పైగా అదానీ అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకున్నాడు అన్నంత వరకు ఓకే, ఆ డబ్బులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి బ్రైబ్ చేశాడు అన్నంత వరకు ఓకే. కానీ వాళ్ళు ఎంత డీప్గా స్టడీ చేశారంటే, ఆంధ్రప్రదేశ్ అప్పటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సెకీతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో చేసుకున్న ఒప్పందాల వెనుక గూడు పుటాని ఏంటని మొత్తం కూపీలాగారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారా, అక్కడి నుంచే ఎంక్వైరీ చేసుకున్నారా, మనకు అనవసరం. వాళ్ళు అందులో ఎవ్రీ మూమెంట్ వాళ్ళు అందులో ఛార్జ్ షీట్లో పొందుపరిచారు. సెకీతో ముందు భారతదేశంలో ఉన్న దాదాపు అన్ని రాష్ట్రాలు విద్యుత్ కొనుగోలు చేయడానికి తిరస్కరించాయి. ఎందుకంటే రేటు లిటిల్ బిట్ ఎక్కువ ఉంది కాబట్టి మాకు వద్దు అన్నాయి. సెకీ ఏమో అదానీతోనూ ఇంకొక సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. సెకీ వాళ్ళ దగ్గర విద్యుత్ కొని రాష్ట్రాలకు అమ్మాలనేది సెకీ యొక్క మధ్యవర్తిత్వ పాత్ర. రాష్ట్రాలేమో వద్దంటున్నాయి, ఆ సెకీ ఏమో వీళ్ళ దగ్గర కొంటానని అగ్రిమెంట్ చేసుకుంది. ఎలా అనే పాయింట్కి వచ్చేసరికి అప్పుడు అదానీ గారు రంగంలోకి దిగి డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్స్తో ఆయనే వచ్చి, మీకు ఎంత కావాలో చెప్పండి, లేకపోతే ఇట్లా మీరు సెకీతో ఒప్పందం చేసుకోండి, మీకు ఏం కావాలో చెప్పండి. డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి 100 కోట్లు అన్నాడు, ఒక ముఖ్యమంత్రి 50 కోట్లు అన్నాడు, ఇంకో ముఖ్యమంత్రి 20 కోట్లు అన్నాడు. ఏం జరిగిందో మనకు వాళ్ళ పేర్లు అక్కడ క్లియర్గా లేవు. ఒక జగన్మోహన్ రెడ్డి పేరు మాత్రం చాలా క్లియర్గా ఉంది. 1750 కోట్ల రూపాయలు బ్రైబ్ ఇవ్వడానికి ఈయన ఆఫర్ చేశాడా, ఆయన అడిగాడా తర్వాత విషయం. 1750 కోట్ల రూపాయల ముడుపులు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంది. ₹2.49 ఒక యూనిట్ చొప్పున కొనుగోలు చేయడానికి. అది కూడా 25 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేసుకుంది. మధ్యలో ఇంకా తగ్గొచ్చు, ధరలు రూపాయికే రావచ్చు, ఎందుకంటే ఇవన్నీ రెన్యూవబుల్ ఎనర్జీస్ కాబట్టి ఇంకా చాలా తగ్గొచ్చు. అయినా సరే 25 ఏళ్ల వరకు ఇదే రేటుకు కొంటానని చెప్పి ఒప్పందం చేసుకుంది. ఎందుకు అమెరికా ఇంతగా జగన్మోహన్ రెడ్డి గురించి పరిశోధించాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి అదానీతో సరిపెట్టకుండా, అదానీ డబ్బులు ఎవరికైనా ఇచ్చి ఉండవచ్చు, ఆ ఇచ్చిన దాన్ని సాక్ష్యాలతో పెట్టుకోవడానికి ఓకే. కానీ ఇంతగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఇంతగా అమెరికా పరిశోధన జరిపింది అని అంటే దీంట్లో ఏంటి కథ? జగన్మోహన్ రెడ్డి పాత్ర, పైగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆ టైమ్స్లో అమెరికాలో ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి అమెరికాలో మాట్లాడుకున్నారా, ఇక్కడ మాట్లాడుకున్నారా, ఎక్కడ డబ్బు చేతులు మారింది, ఇవన్నీ కూడా ఏమైనా ఉన్నాయా అమెరికా దర్యాప్తు సంస్థల దగ్గర
అనేది ఒక అంశం అయితే, నిన్నటిదాకా ఒక చర్చ ఏం జరిగిందంటే, అక్కడ వాళ్ళకి మెయిన్గా ఈ స్కామ్లో అదానీ అండ్ 6 వాళ్ళకి నిందితులుగా ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి కాదు అనుకున్నారు. కానీ వాళ్ళ క్రిమినల్ దాని ఛార్జ్షీట్ని చూస్తే అదానీ ఎంత నిందితుడిగా ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి కూడా అంతే సేమ్ పాత్ర కనపడుతుంది అందులో. సో ఈ పాత్ర ప్రకారం జగన్మోహన్ రెడ్డిని కూడా అమెరికా కోర్టులు విచారించబోతున్నాయా? నేరం రుజువైతే అదానీ గారితో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఊసలు లెక్క పెట్టాల్సిందేనా? ఇక్కడ ఇండియన్ ఊసలు కాదు, ఇండియన్ ఊసలు చాలా తేలిక, ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటే ఈ ఊసల నుంచి ఎప్పుడైనా బయటకు వచ్చేది. అమెరికా ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుందా? అందుకే ఇవాళ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, అలాగే ఆయన ఆక్వా డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి ఒక మాట అన్నారు, ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి, అలాగే అమెరికా జైళ్లలో బ్రెడ్ జాము మాత్రమే పెడతారు, ఇప్పటి నుంచే బ్రెడ్ జాము తిని అరిగించుకోవడం కూడా అలవాటు చేసుకోండి మీరు అందరూ అని చెప్పి ఒక 3-4 ఆయన ఒక సలహా కూడా ఇచ్చాడు. అంటే తెలుగుదేశం పార్టీ కూడా బలంగా నమ్ముతోందా ఈ అమెరికాలో నమోదైన ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా అమెరికా జైలుకి వెళ్ళక తప్పదని తెలుగుదేశం పార్టీ నమ్ముతోందా అనేది ఒక అంశం. ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది, ఎందుకు మరి బలి పశువుల్లాగా బలవుతున్నారా, లేకపోతే అత్యాశకు పోయి, లేకపోతే ఇంటిగ్రిటీని, తమ ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని చంపుకొని అమ్ముడుపోతున్నారా అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు ఈ కేసులో కూడా 2-3 ఐఏఎస్లు ఊసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సీనియర్ ఐఏఎస్లు, ఒకళ్ళిద్దరు మాజీ ఐఏఎస్ల పాత్ర కూడా వస్తోంది. అప్పటి విద్యుత్ శాఖ మంత్రి ఆయన అయితే ఓపెన్గా చెప్పేశాడు, నా దగ్గరకు వచ్చి అర్ధరాత్రి సంతకం పెట్టమన్నారు, నేను మెట్టం దొబ్బిమన్నాను, క్యాబినెట్ కూడా తెలియకుండా వీళ్ళు చేసేసుకున్నారు, ఒక బరితెగింపు నిర్ణయం తీసేసుకున్నాడు అప్పుడు ముఖ్యమంత్రి అని చెప్పి అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెగేసి చెప్పేశాడు. ఆయన నీ మంత్రివర్గంలో ఉన్న వ్యక్తే, మంత్రివర్గ సహచరుడే ఆ రోజు జరిగింది ఇది అని చెబుతున్నప్పుడు ఇంకా నువ్వు ఎలా తప్పించుకోగలవు నీ బరితెగింపు నిర్ణయం నుంచి అనేది ఇవాళ ప్రజాకోర్టులో బలంగా నిలబడిపోయింది. ఇక అమెరికా కోర్టులో ఏం జరుగుతుంది, ఆయనకేం జరగబోతుంది, ఈ ఐఏఎస్లు ఈ కెరీర్ నుంచి ఈ కేసు నుంచి ఎలా బయటపడతారు, ఎందుకు తెలిసి ఈ దీంట్లో ఇట్లాంటి వాటిలో పాల్పంచుకో, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి సహాయం చేసిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి మాట విన్నవాళ్ళు, ప్రతి ఐఏఎస్ ప్రతి ఐపీఎస్ జైలుకి వెళ్తున్నారు. గతం చరిత్ర అదే, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు అదే, సేమ్ సీన్ రిపీట్స్. సో ఏం జరగబోతోంది అనేది ఇంకొంచెం డీప్గా జగన్మోహన్ రెడ్డి పాత్ర, అదానీ చేసిన స్కామ్గా చెప్పబడుతున్న అమెరికాలో చేసిన ఛార్జ్షీట్ దాఖలు కానీ, లేకపోతే న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ వేసిన దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర గురించి పేర్కొన్న అంశాల మీద గడిచిన 5-6 రోజులుగా మనం చర్చిస్తున్నాము. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్లో అయితే తీవ్రమైన చర్చ ఉంది. దీని మీద ఇవాళ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి, ఆక్వా డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి గారు, అలాగే బీజేపీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు అండ్ ఏపీ హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా వెంకటరమణారెడ్డి గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్ మీకు, ప్యానలిస్టులకి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. వెంకటరమణారెడ్డి గారు, మీరు అప్పుడే వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకోండి, వినబడుతుందా నా వాయిస్? ఓకే, ఏదో హ్యాలో సౌండ్ వస్తుంది నాకు కూడా. ఆయనకి లెపల్ పెట్టలేదు, ఆయనకి మైక్ పెట్టారా, లెపల్ పెట్టారా చూసుకో. సరే, నేను ఈలోపు ఉమేష్ గారితో మాట్లాడతాను. ఆనం గారు చిన్న టెక్నికల్ ఇది ఉంది, మీరు అది లెపల్ మైక్ పెడతారు మీకు. ఈలోపు అడ్వకేట్ ఉమేష్ గారితో మాట్లాడతాను. ఉమేష్ గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఉమేష్ గారు, అమెరికాలో దాఖలైన ఈ ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మీకు ఎలా అనిపించింది? ముందుగా వెంకటకృష్ణ గారు, మొదటి నుంచి ఈ ఇష్యూని బ్రేక్అవుట్ చేసిన దగ్గర నుంచి అందరూ డిస్కస్ చేస్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఎలాగా ఆపాదిస్తారనేది వాళ్ళు చెబుతున్న పాయింట్. వెంకటకృష్ణ గారు, ఒకసారి మన ఇండైట్మెంట్ రిపోర్ట్ చూస్తే దానిలో ఏమని మెన్షన్ చేశారంటే, ఫారెన్ అఫీషియల్ నెంబర్ 1
అంటే గౌతమ్ అదానీ గారు ఫారెన్ అఫీషియల్ నెంబర్ 1 ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని కలవడం జరిగింది. సో కలిసిన తర్వాత ఒక కిక్ బ్యాక్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 1750 crores పే చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ అగ్రిమెంట్స్ ఇవన్నీ సబ్సిక్వెంట్ గా SECI తో జరిగిన ఆంధ్రప్రదేశ్ జరిగిన మన పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ కానీ ఇవన్నీ జరిగాయి అనేది వచ్చిన వాదన. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చాలా మంది చెప్తుంది ఏంటంటే ఫారెన్ అఫీషియల్ అంటే అఫీషియల్ అయి ఉంటారు, ఆఫీసర్ అయి ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎలా చెప్పగలుగుతాం అంటున్నారు. ఇక్కడ నేను 2 పాయింట్స్ మీద అది జగన్మోహన్ రెడ్డి గారు అవడానికి 100% అవకాశం ఎందుకు ఉన్నదని చెప్పే ప్రయత్నం చేస్తాను. వెంకటకృష్ణ గారు మీరు నాకు కొద్దిగా సమయం ఇస్తే ఏదైతే అక్కడ వాళ్ళు టైటిల్ 15 అనే ఒక దాని మీద సెక్షన్ 78DD అనే దాన్ని సైట్ చేయడం జరిగింది ఆ ఇండైట్మెంట్ రిపోర్ట్ లో. దానిలో బేసిక్ గా ఫారెన్ అఫీషియల్ అనే ఒక డెఫినేషన్ ఉంది. ఆ డెఫినేషన్ ఏంటనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మేము అడ్వకేట్స్ ఏదన్నా ఒక పర్టికులర్ టర్మ్ ని కాయిన్ చేసినప్పుడు దాని డెఫినేషన్ ఏంటి అని చూస్తాం మేము రెగ్యులర్ గా. సో ఇక్కడ డెఫినేషన్ ఒకసారి మనం గమనిస్తే ది టర్మ్ ఒకసారి దీన్ని ఇంగ్లీష్ లో చదివినిపించి తర్వాత తెలుగు అనువదిస్తాను. ది టర్మ్ ఫారెన్ అఫీషియల్ మీన్స్ ఎనీ ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీ ఆఫ్ ఎ ఫారెన్ గవర్నమెంట్ ఆర్ ఫారెన్ గవర్నమెంట్ అంటే ఇండియా ఇస్ అ ఫారెన్ గవర్నమెంట్ ఫర్ యుఎస్ or a foreign government or any department, agency or instrumentality thereof or of any public international organization or, ఇక్కడ important, this is the most important point, any person acting in an official capacity for on behalf of any such government. ఇక్కడ ఏదైనా ఇండివిజువల్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది who is acting in official capacity or on behalf of such government, agency or instrumentality అని అన్నప్పుడు ఇక్కడ వీళ్ళే ఏం చెప్పారంటే ఇది డెఫినేషన్ కి సంబంధించిన చూసిన టైటిల్ 15 యుఎస్ వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్ కి సంబంధించిన ఫారెన్ అఫీషియల్ అంటే ఏంటనేది డెఫినేషన్. ఇప్పుడు లెట్ us కమ్ టు ది మెయిన్ ఇష్యూ అండి. మనకి ఇక్కడ ఒక సమ్మరీ రిపోర్ట్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కంప్లైంట్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్. ఇక్కడ ఒక విషయం చెప్తాను వెంకటకృష్ణ గారు, కైండ్లీ పర్మిట్ మీ. హిండెన్బర్గ్ అనే ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ లాంటి ఒక ఇన్స్టిట్యూషన్, వాళ్ళు ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, వాళ్ళు ఒక రిపోర్ట్ ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఎవరికి? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్. ఈ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఇండియాలో సెబీ అని ఉంది, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని. అది ఏం చేస్తుంది? బేసిక్ గా స్టాక్ మార్కెట్ లో ఇప్పుడు మన హర్షద్ మెహతా స్కామ్ లాంటి ఏమైనా స్కామ్ జరిగింది అనుకోండి, వీటన్నిటిని వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళందరి మీద చర్యలు చేపట్టడానికి, లేదా స్టాక్ మార్కెట్ లో కనుక సడన్ గా ఏమన్నా చేంజెస్ జరిగిన, వాలటైల్ గా ఉన్న చేంజెస్ జరిగినా అది సెబీ యొక్క ఆధీనంలోకి వస్తుంది. అలాంటి ఒక ఇన్స్టిట్యూషన్, కైండ్ ఆఫ్ స్టాట్యుటరీ బాడీ ఈ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అనేది. దీనిలో వీళ్ళు ఇచ్చిన సమ్మరీ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కంప్లైంట్. దీనిలో ఏం చెప్పారంటే జ్యూరీ ట్రయల్ డిమాండెడ్ అని చెబుతూ వారు వేసిన సమ్మరీ రిపోర్ట్ లో పేజ్ నెంబర్ 16 కి, ఒకవేళ సమ్మరీ రిపోర్ట్ మీ దగ్గర కూడా ఉంటే వెంకటకృష్ణ గారు, అలాగే ప్యానలిస్ట్ దగ్గర కూడా ఉంటే ఒకసారి పేజ్ నెంబర్ 16 కి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను వెంకటకృష్ణ గారు. ఎందుకంటే పేజ్ నెంబర్ 16 సమ్స్ అప్ ఎవ్రీథింగ్. మనకి ఏదైతే అనుకుంటున్నామో దాని తర్వాత వేసిన ఇండైట్మెంట్ రిపోర్ట్ దగ్గర కూడా వెళ్తా. పేజ్ నెంబర్ 16 కి వెళ్ళండి ఒకసారి. 63rd పాయింట్ నుంచి చదివినిపించే ప్రయత్నం చేస్తాను, దీన్ని తెలుగులో కూడా అనువదిస్తాను చదువుతూ. ది ప్రాబ్లం వాజ్ ఎకనామిక్స్. ఏంటంటే ఇక్కడ ప్రాబ్లము, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో అదానీ గ్రీన్ అదానీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎజూర్ లిమిటెడ్ ఈ రెండు ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఒప్పందం చేసుకున్న దాన్ని లెటర్స్ ఆఫ్ అవార్డ్ అంటున్నాం మనం. దాని ప్రకారంగా దట్ ప్రైస్ ఏదైతే కోట్ చేశారో దట్ ప్రైస్ ఇస్ టూ హై, చాలా ఎక్కువ హై కోట్ చేశారు. దానివల్ల ఏమైనాయంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అవుట్ రైట్ గా డినై చేసాయి, వద్దు మాకు మేము ఈ అగ్రిమెంట్ లో మేము వెళ్ళదలుచుకోవట్లేదు, భాగస్వాములం కాదలుచుకోవట్లేదు అనేది. అంటే ఇక్కడ ఉమేష్ గారు చిన్న సారీ ఇంటరప్ట్ చేస్తానని కాదు, యాక్చువల్గా అంటే ఈ 4 days నుంచి మీరు నా డిబేట్స్ లో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ఇవన్నీ రిపీటెడ్ గా సెకీకి వీళ్ళకి ఎలా ఒప్పందం కుదిరింది, ముందు ఈ రాష్ట్రాలు ఎందుకు తిరస్కరించాయి, దట్స్ వాట్ అంటే నేను అనేది టైం తక్కువ కదా, రిపీటెన్స్ అవుతుంది అనేది. అయితే మీరు చెప్పిన రిపోర్ట్ లోనే ఇంకొంచెం ముందుకెళ్ళండి. మీరు 80వ పారాగ్రాఫ్ చూడండి. 80వ పారాగ్రాఫ్ చాలా క్లియర్ గా ఒక్క నిమిషం. చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పడం జరిగింది. చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పడం జరిగింది. చాలా క్లియర్ గా In August 2021, Gautam Adani met personally with the Chief Minister of Andhra Pradesh about the fact that Andhra Pradesh had not entered into a power supply agreement with SECI and the incentives needed to cause Andhra Pradesh to do so.
అవును. or in connection with that meeting, Gautam Adani paid or promised a bribe to Andhra Pradesh government officials to cause the relevant Andhra Pradesh government entities to enter into power supply agreement with SECI for the purchase of 7,000 megawatt of power capacity. The bribe to Andhra Pradesh for the power supply agreement, which was significantly larger than the Odisha power supply agreement, was greater than the paid to the Odisha government officials by orders of magnitude. Latest statements by Adani Green executives to executives of Azure Infra paragraphs 131 to 135 indicated that the Andhra Pradesh bribe payment was approximately 200 million. Approximately Yes. 200 million. Yes. This was also ఇక్కడ consistent with Adani Green's internal records. ఇంటర్నల్ రికార్డ్స్ లో కూడా ఉందనేది వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. షార్ట్లీ ఆఫ్టర్ గౌతమ్ అదానీస్ మీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అండ్ ద పేమెంట్ ఆర్ ప్రామిస్ టు పే బ్రైబ్స్, communication internal Adani Green and Azure reflected that Andhra Pradesh had agreed to buy power from SECI. Yes. వీళ్ళు బ్రైబ్ అనేది ఒక కమిట్మెంట్ అయిన తర్వాత లేదా పేమెంట్ అయిన తర్వాతనే వీళ్ళు సెకీతో అగ్రిమెంట్కి వెళ్ళారు. ఇంతవరకు క్లియర్ అయిపోతుంది. సమ్మరీ దానిలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు అన్ని చెప్పింది కాకుండా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఏం చెప్పారని చదివించే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్ ఇండియా ఆఫ్ కోర్స్ ఈ స్టేట్ హ్యాస్ అ చీఫ్ మినిస్టర్ హూ ఇస్ ఎలక్టెడ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయి. ఎందుకు మనకి లాస్ ఎందుకు జరిగింది, రాష్ట్రానికి ఆ అగ్రిమెంట్ వల్ల జరిగిన నష్టం, అదే విధంగా ఆ అగ్రిమెంట్ లో అప్పుడున్న ముఖ్యమంత్రి గారి ఇన్వాల్వ్మెంట్, దీస్ 2 పాయింట్స్ ఆర్ టు బి ఎస్టాబ్లిష్డ్. ఎందుకంటే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇనీషియల్ గానే డినై చేసాయి, మాకు వద్దన్నాయి. ఎందుకంటే డిస్కామ్స్ ఆఫ్ లోడ్ పవర్ అట్ ప్రైజెస్ కన్సిస్టెంట్ విత్ లెటర్స్ ఆఫ్ అవార్డ్ అయితే చాలా ఎక్కువ అవుతుందని చెప్పి, వాళ్ళు కొనాల్సిన పవర్ ఎక్కువ అవుతుంది, వాళ్ళ రాష్ట్రానికి ఎక్స్చెకర్ మీద లాస్ అవుతుందని ముందుగా ఇండియన్ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ రెఫ్యూజ్ చేసిన తర్వాత ఈ రాయబారం జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఎట్లా జరిగిందో చెప్తున్నారు చూడండి. ఇక్కడ విత్ ఇన్ ఈచ్ స్టేట్, ప్రతి రాష్ట్రంలోనూ ఎలక్ట్రిసిటీ ఇస్ టిపికల్లీ ప్రొక్యూర్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ బై 1 or more స్టేట్ ఓన్డ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ డిస్కామ్స్ ద్వారా ప్రొక్యూర్మెంట్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ జరుగుతుంది. ఆ డిస్కామ్స్ కి ఎవరు ఉంటారు, డైరెక్టర్, ఒక డైరెక్టర్ ఉంటారు. ఆ డైరెక్టర్ ఎవరు అపాయింట్ చేస్తారు, ముఖ్యమంత్రి గారు అపాయింట్ చేస్తారు. ఇక్కడ చూడండి, ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్ జనరల్లీ అపాయింట్స్ 1 or more డైరెక్టర్స్ టు ఓవర్సీ ది డిస్కామ్. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో అన్న ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ 1, ఫారెన్ అఫీషియల్ 1 అనేది వెనక ఎందుకు ట్యాగ్ అవుతుందంటే, డిస్కామ్స్ తో అగ్రిమెంట్ జరిగినప్పటికీ, ఏది సెకీకి డిస్కామ్స్ తో అగ్రిమెంట్ జరిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఆ డిస్కామ్ లో ఉన్న డైరెక్టర్ ఇన్వాల్వ్ అవుతారు. ఆ డైరెక్టర్ అపాయింట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అపాయింట్ చేస్తారు. కాబట్టి సో మొత్తం అగ్రిమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నడిపించారని చెప్పకనే చెప్పేశారు. ఇక్కడ ఒక్క నిమిషం ఉమేష్ గారు, ఇక్కడ వెంకటరమణారెడ్డి గారు, ఇప్పుడు ఈ కేసు అంతా ఆల్మోస్ట్ మనకి రోజు కొంత ఇన్ఫర్మేషన్, అదనపు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. దాన్ని డీకోడింగ్ చేస్తూనే ఉన్నారు అందరూ, ఎవరి స్థాయిలో వాళ్ళు. లీగల్ ఎక్స్పర్ట్స్ డీకోడ్ చేస్తున్నారు, మీలాగా పొలిటీషియన్స్ డీకోడ్ చేస్తున్నారు, మాలాగా జర్నలిస్టులు డీకోడ్ చేస్తున్నారు, బ్లూ మీడియా వాళ్ళ స్థాయిలో వాళ్ళు నెగిటివ్ యాంగిల్ డీకోడ్ చేసుకుని మేము మాకేం లేదు, మేము చాలా అమాయకులను వాళ్ళు చెప్పుకునే. ఓకే, ఇదంతా జరుగుతోంది. కానీ మీరేంటి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి సర్టిఫికెట్లు ఇచ్చారు, చాలా గొప్పవాడు, గర్వపడుతున్నాను నేను, మా తమ్ముడు అవుతాడు, మీకు ఏమవుతాడు నాకు తెలియదు, గర్వపడుతున్నాను నేను, తెలుగు కీర్తిని ఎక్కడెక్కడో దిశలా తీసుకెళ్ళాడు అని అంటే నాకు ఆశ్చర్యం వేసింది. వెంకటకృష్ణ గారు, ఒకటి దిస్ హోల్ ఇది మళ్ళీ రీసౌండ్ దిస్ హోల్ థింగ్, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈ మనం అందరం సిబిఐ ఛార్జ్ షీట్లు చాలా చూస్తున్నాం. అవును, ఈ పాత జగన్మోహన్ రెడ్డి దీంట్లో చాలా చూస్తున్నాం, సిబిఐ కేసుల్లో చూస్తున్నాం. ఇప్పుడు ఇది ఎంత ప్రిసైజ్ గా, ఎంత క్రిస్ప్ గా ఉందంటే అబ్సల్యూట్లీ టు ది పాయింట్. ఏమి అటు ఇటు ఇది అది ఏం లేదు, పక్కాగా కరెక్ట్ గా చెప్పాడు. అసలు విషయం ఏంటంటే దీంట్లో అమాంగ్ మెనీ అదర్ కమ్యూనికేషన్స్ ఇన్ రైటింగ్ అన్నాడు. పాయింట్ నంబర్ 72 అంటే
వీళ్ళ మొత్తం కమ్యూనికేషన్స్, వీళ్ళ మెయిల్స్ అన్ని కూడా FBI తీసుకుందనేది ఈ డాక్యుమెంట్ లో అర్థమైపోయింది. ప్రతి ఒక్క విషయం దీంట్లో నీట్ గా క్రిస్టల్ క్లియర్ గా FBI దగ్గర అన్ని డాక్యుమెంట్స్ వచ్చిండాయనేది క్లియర్ గా చెప్పేశాడు. ప్లస్ ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి విషయంకి వస్తే క్లియర్ కట్ గా ఫారెన్ అఫీషియల్ అవన్నీ దట్ ఈస్ ఓవర్. ఇంకా దర్ ఇస్ నో ఫారెన్ అఫీషియల్, లోకల్ అఫీషియల్, డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ అని చెప్పేశారు. అసలు ఈ టోటల్ స్కామ్ ఎట్ట జరిగిందనేది అవుట్ రైట్ గా చెప్పాడు. ఇంకొక సంతోషమైన విషయం ఏంటంటే ట్రయల్ బై జ్యూరీ అన్నాడు. దే ఆర్ డిమాండింగ్ ఎ ట్రయల్ బై జ్యూరీ. అన్లైక్ ఇండియన్ కోర్ట్స్ వేర్ జస్టిస్ లేకపోతే జడ్జి కూర్చుంటారో, యుఎస్ లో ట్రయల్ బై జ్యూరీ జరుగుతుంది. సో ఆ ట్రయల్ బై జ్యూరీ అన్నప్పుడు స్పీడ్ ఆఫ్ ద కేసెస్ వెరీ వెరీ ఫాస్ట్. ఎందుకంటే జ్యూరీని 12 ఏళ్ళు 13 ఏళ్ళు కోర్టులో కూర్చోబెట్టుకోలేరు. ఎందుకంటే జ్యూరీ అంటే ఆ అమెరికన్ సిటిజన్స్ లో ఒక 20 మందో 15 మందో 16 మందో తీసుకొని వచ్చి ఆ కోర్టులో కూర్చోబెడతారు. సో కరెక్ట్ గా నాకు తెలిసి ఒక 10 days హియరింగ్ లో కంప్లీట్ అయిపోతుంది కేసు అనేది. మన దగ్గర ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాగానా? దీన్ని బట్టి అర్థమవుతుంది. ఫాస్ట్ ట్రాక్ కన్నా ఇది ఫాస్టెస్ట్ ట్రాక్ కోర్టు. ఇది సూపర్ ఫాస్ట్ ట్రాక్. ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఇట్ టేక్ 7 months. సూపర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు. యా. సో ఇక్కడ ఏంటంటే ఇది 100% ఇక్కడ వీళ్ళు ఒకసారి FBI గాని వాళ్ళు ఒకసారి ఇన్ని డాక్యుమెంట్స్ లేకుండా వాళ్ళు ఫైల్ చేయరు. చేసిన తర్వాత వాళ్ళ ట్రాక్ రికార్డ్ అన్లైక్ ఇండియా, నేను ఇది బాధాకరంగా చెప్తున్నా, వాళ్ళ సక్సెస్ రేటు సూపర్. దేర్ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ, అంటే కన్విక్షన్స్ ఎక్కువ. దే ఆర్ ఏబుల్ టు వాళ్ళు ఒక కేసు వేస్తే దాన్ని కన్విక్షన్ తెచ్చే పరిస్థితుల్లోనే వాళ్ళు వేస్తారు. కాబట్టి 100% జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఇరుక్కుంటున్నాడు అనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ఈ రోజు స్టార్ట్ అయింది కాదు, ఈ FBI ఇన్వెస్టిగేషన్ ఈ ఛార్జ్ షీట్ చూస్తా ఉంటే, ఇండైట్మెంట్ చూస్తుంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఈ రోజు స్టార్ట్ కాలే. FBIది లాస్ట్ 2.5 years 3 years నుంచి కంటిన్యూ అవుతుంది. అంటే వీళ్ళు ఆ స్కానర్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళ ఫోన్ కాల్స్ కాడి నుంచి వీళ్ళ మెయిల్స్ కాడి నుంచి ప్రతి ఒక్కటి ట్రాక్ చేయకపోతే ఇంత ప్రిసైజ్ రిపోర్ట్ ఏ ఏజెన్సీ కూడా ఇలేదనేది అర్థమైపోతుంది. ఇంకొకటి కూడా ఎంత క్లారిటీతో ఇచ్చున్నాడంటే, మామూలుగా మనం చార్జ్ షీట్ చూస్తే 600 పేజీలు 800 పేజీలు ఉంటుంది. నాట్ ఈవెన్ 60 pages, 60 పేజీల్లో మొత్తం చరిత్ర రాసేసాడు పారేశాడు. ఎస్, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు 2 పెద్ద జడ్జిలు మాట్లాడారు ఢిల్లీ నుంచి. నేను కూడా వాళ్ళ ప్రెస్ మీట్ విన్నా. వాళ్ళేమంటారు, ఇదంతా ఏం లేదు, మెన్షన్ చేయలేదని. బట్ మై పాయింట్ ఇస్, ఇమీడియట్ గా వాళ్ళ దగ్గర ఉండే ఎవిడెన్స్లు అందరూ అంతా బయట పెట్టాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందుకు లేదంటే వీళ్ళు అమెరికాకు పోయినప్పుడు వీళ్ళని ఇంటరాగేట్ చేసినప్పుడు కొన్ని క్లారిఫికేషన్స్ ఇంకా వాళ్ళకి వస్తాయి. కాబట్టి ప్రిలిమినరీగా ఇవన్నీ బయట పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ఛార్జ్ షీట్ లో ఇంకా చాలా విషయాలు రాలేదు అనేది అర్థమవుతుంది. సో దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు ఈట్ బ్రెడ్ బటర్ తినేది పక్కా. దాన్ని అలవాటు చేసుకోవాలని నేను చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నాను. 100% జగన్మోహన్ రెడ్డికి ఆల్టర్నేటివ్ వైసీపీ పార్టీ చూసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జైలు పోవడం ఖాయం. దాంట్లో తిరిగే లేదు. ప్లస్ ఇంకొకటి, ఇక్కడైతే చంద్రబాబు నాయుడు మేనేజ్ చేశాడు, చంద్రబాబు నాయుడు జడ్జిలను కొనేసాడు, ఏదోనే చెప్తాడు అతను. కానీ ఇది మనకు సంబంధం లేని కేసు, అసలు మన కంట్రీలోనే లేదు. అసలు ఇంకొక విషయం ఏంది, ఏ ముఖ్యమంత్రి అయినా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా అమెరికా స్థాయికి ఎవరన్నా ఎదిగారంటే మన దగ్గర ఎవరన్నా ఉన్నారా? మాజీ ముఖ్యమంత్రులు ఇప్పుడునే ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇండిపెండెన్స్ టైం నుంచి. ఎస్, వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, తెలుగు స్పీకింగ్ గై ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. మళ్ళీ మనం గర్వించాలా లేదా? అతను ఒక ఫ్యాక్షన్ లీడర్ అనుకున్నాం. మీరు ఒక ఫ్యాక్షన్ లీడర్ నుంచి ఈరోజు ఇంటర్నేషనల్ మాఫియాస్ టైప్ లో ఈరోజు అమెరికాకు పోయి ఆయన పేరు పేజీల్లో ఆయన పేరు రాస్తున్నారంటే ఒక ఇండైట్మెంట్ లో, నిజంగా సిగ్గుపడాలంటే సిగ్గుపడవచ్చు. లేదు వైసీపీ నాయకులు మా జగన్ అన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకుంటే పోవచ్చు. అది ఎవరి పర్సెప్షన్ వాళ్ళది ఉంటుంది. సో మై పాయింట్ ఈస్ వెరీ క్లియర్. ఇక్కడ 100% జగన్మోహన్ రెడ్డి విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, 100%.
అతను ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సు లేదు, ఇంకెట్ట కాడు. అసలు పాపం ఎలక్షన్ లో ఎమ్మెల్యే స్థాయి నిలబడేదానికి కూడా అర్హుడు కాదు. వచ్చే అటువంటి పరిస్థితి వస్తుంది ఈ కేసు వల్ల. ఒక్క నిమిషం రమణారెడ్డి గారు, ఒక్క నిమిషం. ఎందుకు రమణారెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి అర్హుడు కాడు, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అర్హుడు కాడు, ముఖ్యమంత్రి అవ్వలేడు అనేది ఎందుకు ఆ టాపిక్ వస్తుంది అనేది ఒకటైతే, ఎక్కడో అమెరికాలో ఉన్న ఏజెన్సీ ఇంత తవ్వి మొత్తం కలుగులోంచి వీళ్ళందరినీ బయటికి లాగి ఇంత పెద్ద రిపోర్ట్స్ తయారు చేసి మొత్తం వీళ్ళ చరిత్ర, ఈ ఒప్పందాల చరిత్ర అంతా బయట పెడితే జగన్మోహన్ రెడ్డి అసలు వీళ్ళు ఎప్పుడెప్పుడు కలుసుకున్నారనేది కూడా రాసి పడేస్తుంటే వాళ్ళు మన సోకాల్డ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఎందుకు పసిగట్టలేకపోయాయి? దానికి ఇంటర్నల్ ఏజెన్సీలు ఉన్నాయి, ఆడిట్ ఏజెన్సీలు ఉన్నాయి, ఈడీ లాంటివి ఉన్నాయి, సిబిఐ లాంటివి ఉన్నాయి, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. మనకు లేని కాగ్ ఉంది. ఇలాంటి అన్నీ ఉన్నా కూడా ఎక్కడ వీళ్ళని కనిపెట్టలేకపోయారా, లేకపోతే వీళ్ళే వాళ్ళ కళ్ళు కప్పారా, లేకపోతే వీళ్ళలాగా వాళ్ళు? భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అన్న. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇంత పెద్ద చర్చ జరుగుతుంది కదా, ఓకే, అదానికి అమెరికాలో ఇన్వెస్టర్లకు మధ్య ఏం జరిగిందనేది అదొక సెపరేట్ ఇష్యూ. ఆ కేసుని అమెరికా డీల్ చేస్తుంది. ఒకవేళ అమెరికాలో నమోదైన కేసు విషయంలో అదానీని గనక తీసుకెళ్లి విచారించాల్సి వచ్చినా లేకపోతే అరెస్ట్ చేయాల్సి వచ్చినా కూడా భారత ప్రభుత్వం యొక్క సహాయాన్ని కోరుతుంది. ఎందుకంటే రెండు దేశాల మధ్య అగ్రిమెంట్ ఉంది, నేరస్తులు లేదా నిందితులు ఇచ్చిపుచ్చుకునే అగ్రిమెంట్ ఉంది. ఆ మేరకు అమెరికా భారతదేశాన్ని అడుగుతుంది, భారత ప్రభుత్వాన్ని. భారత ప్రభుత్వం దాన్ని గౌరవించి ఇస్తుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఇవ్వలేకపోతే ఆ చర్చలు వేరుగా ఉంటాయి, అది వేరే విషయం. అది అమెరికాకి అదానీకి మధ్య నడుస్తున్న ఇష్యూ. కానీ అదానీ మీద అమెరికా ప్రభుత్వం పెట్టిన కేసులో జగన్మోహన్ రెడ్డి గురించి ఇంత క్లియర్గా కేటగారికల్గా ఉంది కదా, ఇది మనకు సంబంధించిన ఇష్యూ. నేను మొన్నటి నుంచి అదే చెప్తున్నా, ఇది మనకు సంబంధించిన ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి 1750 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నాడనేది ఎస్టాబ్లిష్ అవుతోంది. సో ఈ ఎస్టాబ్లిష్ అవుతున్న దాన్ని భారతీయ జనతా పార్టీ ఏ కోణంలో చూస్తోంది అనేది ఒకటైతే, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎక్కడో అమెరికాలో ఉన్న దర్యాప్తు సంస్థలు దీన్ని తవ్వి తీస్తే సోకాలు సంస్థలు మనకు చాలా ఉన్నాయి. ఇంటర్నల్గా ఆడిటింగ్ సంస్థలు కానీ కానీ అదని ఇదని చాలా ఉన్నాయి కదా, విజిలెన్స్ అని, ఇటువంటి చాలా ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారు, ఈడీలు సిబిఐలు అవేం చేశాయి అనేది ఎవరికి అర్థం కావట్లా. భానుగారు. వెంకటకృష్ణ, మీకు పైన ఉంటే పెద్దలందరికీ నమస్కారం. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఆవకాయ నుంచి అమెరికా వరకు జగన్మోహన్ రెడ్డి ఏం వదలలేదన్న. అన్నిట్లో వాటాలు, షేర్లు. ఏమి కావాలన్నా 2019 నుంచి 24 వరకు డబ్బు లేందే, సూట్ కేసులు లేందే పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయలేదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. దాంట్లో ఉదాహరణ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అదానీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్నల్గా జరిగినటువంటి ఆర్థిక లావాదేవీల్లో అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI తీస్తున్నటువంటి ఆ రిపోర్ట్లో నివ్వరిపోతున్నారు. ఇది అందరికీ తెలిసి ముందే. నా మిత్రులు కూడా చెప్పారు, మన అమెరికాలో కానీ యూకేలో ఉన్న మిత్రులు కూడా కొందరు, భాను మీ జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ కూడా ఆస్తులు ఉన్నాయి, మాకు మొన్న పోతా ఉంటే ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చెప్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్నాయంటే ఎంత కొల్లగొట్టుంటే. ఎందుకు చెప్తుంటే ఆవకాయ నుంచి అని దేన్ని వదలలేదు నా. ఎక్కడ చిన్న షాపు నుంచి వదలకుండా మొత్తం వాటాలు పెట్టుకున్నారు వీళ్ళు. అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు పెద్ద స్థాయిలో ఆయన పెట్టుకున్నాడు. కాబట్టి విపరీతంగా ఆస్తులు సంపాదించుకొని వేల కోట్ల రూపాయలు, వందలు కూడా కాదు, వేల కోట్ల రూపాయలకి పడగలెత్తేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అధికారంతో, అహంకారంతోనే నేను మళ్ళా వస్తాను, నేను అధికారంలో ఉంటాను, నన్ను ఎవరు ఏం చేసుకోలేరులని చెప్పి ఒక అహంకారంతోనే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు చేశాడు. ఇంతకుముందు వెంకటరామరెడ్డి అన్న మాట్లాడుతూ FBIకి కొన్ని చాలా రికార్డు ఉంది, ట్రాక్ రికార్డు. ఖచ్చితంగా బ్రెడ్, బటరు, జాము అది తొందరలో ఉంటుందని చెప్పి అన్న మాట్లాడిన తర్వాత చాలామంది, నేను కూడా యూట్యూబ్లో చూడడం జరిగింది, బ్రెడ్, బటర్, జాము తొందరలోనే అలవాటు చేసుకోవాలి ఆయన, తద్వారా ఒక తన శేష జీవితం ఎలా ఉంటుందో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలని చెప్పి నేను కూడా యూట్యూబ్లో చాలా కామెంట్స్ చూశాను వెంకటరామరెడ్డి అన్న మాటలపైన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అవినీతి ఎందుకయ్యా? ఎవరికైనా 3/6 కదా. అంటే 3/6 అంటే
మూడికి ఆరేనా లాస్ట్ మనం పోయిన తర్వాత ఎవరికైనా మూడికి ఆరే. అలాంటప్పుడు ఇంత వేల కోట్ల రూపాయలు అధికారాన్ని అడ్డం పెట్టుకునేసి ఏం చేసేదానికి, ఎవరిని ఉద్ధరించేదానికి? పోయేటప్పుడు దాన్ని తినేసి పోయేది ఇలా స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకునేదానికి ఇలా. ఈరోజు కేసులు వచ్చినప్పుడు భయపడి తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోయేదానికి కూడా ఉండదు నీకు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో వాటాలు మేము మొదటి నుంచి చెప్తున్నాం, తాడేపల్లి ప్యాలెస్కి లింకులు ఉన్నాయని చెప్పి. ఈరోజు అది మొత్తం నిజమైతుంది. మీరు అన్నారు ఇంతకుముందు మన భారతదేశంలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయని చెప్పి. ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి దీని మీద ఆయన మీద 16 కేసులు నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ అని నమోదు చేసి అది కోర్టు పరిధిలో ఉందన్న. కాబట్టి కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కేసులు, అది దాని మీద మనం కామెంట్ చేయలేం. గతంలో ఇక్కడ నుండి ఏజెన్సీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి మీద క్లియర్ కట్గా కోర్టుకి ఏమేమి సమర్పించాలో అన్ని సమర్పించడం జరిగింది. కానీ ఈ పర్టికులర్ కేసులో ఆదాని అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కేసులో తొందరలోనే అంటే తదాస్త దేవతలు ఉంటారు, అందరూ రాష్ట్ర ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారో అదే జరుగుతుందని చెప్పి నేను కూడా అనుకుంటున్నా. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్తాడు అంటున్నారు. ఎక్కడి నుంచి దాదాపు 16 నెలలు ఉండొచ్చాడో అక్కడికే వెళ్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే ప్రజల్ని ఏడిపించి వాళ్ళని దాదాపు రాక్షస ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి శాపాలు ఈ రూపంలో తగులుతుందని చెప్పి అనుకుంటున్నా నేను. ఇది మంచిది కాదు. అధికారం ఉంటే, అధికార పార్టీ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలు బాగుపడాలి. కానీ నువ్వు బాగుపడి ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నష్టపోయింది, అప్పులు పాలైపోయింది, ఖజానా ఖాళీ అయిపోయింది, ప్రజలకు అందాల్సినటువంటి బెనిఫిట్స్ అందలేదు. నువ్వు నీ పక్కన కొందరు ఒక 3.5 కోట్రి సొంత చెల్లెలకు కూడా న్యాయం చేయలేదు, తల్లికి కూడా న్యాయం చేయలేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంత డబ్బు మీద ఆశ? ఇది నేను అడిగాను కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు నిన్ను. ఎందుకు మమ్మల్ని ఎందుకు నట్టేయటం ఉంచావు? నీకు అధికారం ఇచ్చింది నువ్వు బాగుపడి నువ్వు అమెరికాలో ఆస్తులు సంపాదించుకొని నువ్వు విదేశాల ఆస్తులు కూడబెట్టుకోవాలని కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు అధికారం ఇచ్చింది 2019లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని నువ్వు చేస్తావని చెప్పి అప్పుడు ఏం చెప్పావు? నువ్వు నేను ఉన్నాను, నేను విన్నాను అన్నావే. నువ్వు ఉన్నావు దేనికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొల్లగొట్టడానికి. నువ్వు విన్నావు ఎక్కడెక్కడ డబ్బులు ఎలా సంపాదించుకోవాలి దాని విని తద్వారా నువ్వు చేసావని చెప్పి ఒక ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని నువ్వు కోటీశ్వరుడు అయినావు అని చెప్పి ఈరోజు మేమందరం భావిస్తున్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం పరిపాలన ఒక కేస్ స్టడీకి తీసుకోవాలి, ఒక కేస్ స్టడీకి తీసుకోవాలి. రేపు నాకు తెలిసి పోలీస్ అకాడమీలో కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని ఒక కేస్ స్టడీకి తీసుకోవాలి. ఎందుకంటే ఆయన నమ్ముకున్నటువంటి పోలీస్ అధికారులు దాదాపు మొన్న 3, నిన్న ఒకరు, ఆయన విజయపాల్ గారు అనుకుంటా, మొత్తం ఇప్పటికీ 4 అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులు, ఇద్దరు సీతారామంజనేయులు గారు ఉన్నారు, విశాల్ గున్ని సీనియర్ ఐజీ అండ్ నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని అధికారులు మునిగిపోయారు, పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ ని పొలిటికల్ సర్వీస్ గా మార్చుకున్నాడు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ని అధికార పార్టీ సర్వీస్ గా మార్చుకున్నాడు. కేవలం డబ్బు డబ్బు డబ్బు. ఏదో సినిమా ఉందని ఒకసారి నేను చూసినాను, ఆయనకి డబ్బు తప్ప ఏం కనపడదు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి కల్లో కానీ డే అండ్ నైట్ డబ్బు కోసమే పనిచేసాడు తప్ప ప్రజల కోసం పనిచేయలేదని చెప్పి నేను భావిస్తున్నా. తొందరలోనే దీని మీద సివియర్ పనిష్మెంట్ ఉంటుందని చెప్పి నిపుణులు కూడా చెప్తున్నారు. దీని నుంచి ఎట్టి పరిస్థితులు తప్పించుకునే అవకాశం లేదు. బీజేపీ కూడా సీరియస్ గానే ఉందా ఈ విషయంలో? ఖచ్చితంగానే బీజేపీ ఎందుకు లేదన్నా సీరియస్ గా, అంటే తప్పు చేసిన వాడు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే కదా. అంటే నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ కాస్త మోడీ గారిని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి కదా, అందుకని దీని విషయంలో పట్టుబడితే మళ్ళీ అది అక్కడికి తగులుతుందని ఏమన్నా అట్లాంటి డెలికేట్ ఇదేమన్నా ఉందా అనేది అందుకే అడుగుతున్నాను. అలాంటి అనుమానాలు ఏం మీరేం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చట్టపరంగా చట్ట పరిధిలో ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళందరికీ తొందరలోనే శిక్ష పడుతుందని చెప్పి గట్టి నమ్మకం, విశ్వాసం మాకుంది. ఎవరిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి లేదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. రైట్ ఉమేష్ గారు, నేను అదే అడుగుతున్నాను. మనకి అక్కడ అమెరికాలో ఇంత ఇన్వెస్టిగేషన్ చేసి ఇండైట్మెంట్ వాళ్ళు సబ్మిట్ చేస్తే చార్జ్ షీట్, నథింగ్ బట్ చార్జ్ షీట్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ చార్జ్ షీట్ అంటున్నారు మన వాళ్ళు ఎక్స్పర్ట్స్. ఓకే, వాట్ ఎవర్. అంత జరిగితే ఇక్కడ మన ఏజెన్సీలు లేకపోతే మన ప్రభుత్వాలు, నాట్ ఈవెన్ సెకి ఆల్సో, అరే ముందు ఈ ప్రభుత్వం వద్దన్నది తర్వాత మళ్ళీ ఎందుకు కావాలని వస్తుంది అనే మినిమం లాజిక్ కదా, అది మినిమం లాజిక్. అది దాన్ని ఏమంటారు,
ఒక రకంగా చెప్పాలి అని అంటే కనీస స్పృహ అది. ఇప్పుడు ముందు వద్దన్నాడు మళ్ళీ వచ్చాడు అని అంటే ఏదో ఉందని అర్థం కదా. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కదా అది, వాళ్ళైనా ఆలోచించాలి కదా ఎందుకు వీళ్ళు పసిగట్టలేకపోయారు, లేదా పసిగట్టి కూడా అందరి చేతులు కలిపారు అనుకోవాలా? సో అది రెండో దానికి ఆన్సర్ చేసే ముందర మీరు అడిగిన దానికి ఒక దానికి వస్తాను. ఇండైట్మెంట్ రిపోర్ట్ కి ఇది మీరు అబ్జర్వ్ చేసే ఇండైట్మెంట్ రిపోర్ట్ ఫస్ట్ లోనే ది గ్రాండ్ జ్యూరీ చార్జెస్ అని ఉంటుంది. అంటే గ్రాండ్ జ్యూరీ అంటే 12 నుంచి 23 మంది ఉన్న ఒక పర్టికులర్ బాడీ అనమాట. అంటే దానిలో పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ చాలా మంది వస్తారు. వచ్చి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దీన్ని ఎలా అనుకోవచ్చు అంటే మనం ఇందాక మీరు చెప్పినట్టు చార్జ్ షీట్ లాగా అసలు ఎవిడెన్స్ ఉందా, అసలు నిజంగానే చార్జెస్ ఏమైనా ఉన్నాయా, నిజంగా దానికి సంబంధించి ఎక్విజేషన్స్ మనం చేయొచ్చా చేయలేమా, అసలు కంప్లైంట్ ఫ్యూలెస్ కంప్లైంట్ ట్రాష్ కి పడేయాలా, లేదా కంప్లైంట్ మన పరిగణలోకి తీసుకొని దీని మీద చార్జెస్ ఫ్రేమ్ చేయమని అడగచ్చా అనేది ఒక 12 నుంచి 23 మందికి సంబంధించిన ఒక బాడీ దాన్ని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు ఈ చార్జెస్ ఫ్రేమ్ చేశారు. అలాగే అది అయిపోయిన తర్వాత ఈ సమ్మరీ రిపోర్ట్ కూడా రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ చార్జెస్ ఫ్రేమ్ చేసి ఇండైట్మెంట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పర్టికులర్ గా కోర్టు ముందు ఎక్కడైతే వేశారో ఆ కోర్టు దాన్ని కాగ్నిజెన్స్ లోకి తీసుకొని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ప్లేంటిఫ్ గా అంటే ఒక పార్టీగా పెడుతూ గౌతమ్ అదాని సాగర్ అదాని ఇంకో పార్టీగా పెట్టారు. అంటే ముందుది 24 అక్టోబర్ వేస్తే ఇది నవంబర్. సో ద డెవలప్మెంట్ ఈస్ జూరీ ఇచ్చిన ఇండైట్మెంట్ రిపోర్ట్ ని కాగ్నిజెన్స్ లోకి తీసుకొని కోర్టు దీన్ని కేసుగా మలిచింది. అందుకే జూరీ ట్రయల్ డిమాండెడ్ అని రాశారు ఇక్కడ. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మీ దానికి వస్తే వెంకటకృష్ణ గారు సార్ ఇది ఎస్ఈసి కి బేసికల్లీ హిండన్బర్గ్ అనే ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఈ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కంపెనీ ఒక అదానీ కంపెనీకి సంబంధించి అదానీ గ్రీన్ అయి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు వాళ్ళ కంపెనీ 7 కంపెనీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించి కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ 2021 నుంచి స్టార్ట్ అవుతూ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేసిస్ మీద అక్కడ జరిగిన ఫ్రాడ్ మీద చేశారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మీరు అడిగిన దానికి వస్తే క్లియర్ గా ఇండియన్ ఇప్పుడు 409 మొన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఇన్వోక్ చేశారండి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు 1750 కోట్లు సైఫన్ ఆఫ్ అయినాయి లేదా కిక్ బ్యాక్స్ పే కాబడినాయి ఒక వ్యక్తికి అన్నప్పుడు అది ప్రభుత్వం ఒక అధికారి ఒక వ్యక్తి ఎవరనేది కూడా క్లియర్ గా నేను మెన్షన్ చేశాను. పర్సన్ కూడా అయి ఉండొచ్చు. అతను ఏదైతే అతని మీద పెట్టుకున్న ట్రస్ట్ ని బ్రీచ్ చేయడం కాదా 409 ఏదైతే ఐపీసీ ఉందో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టి రిమాండ్ చేశారో అది ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ రాష్ట్రంలో ఉన్న పోలీస్ తో సహా పెట్టవలసిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేకపోయారు, ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయంటే వెంకటేశ్వర గారు మీలాగే నాకు కూడా ఉండాల్సిన డౌట్స్ ఉన్నాయి. సో దాన్ని నేను మీడియా ముఖంగా చెప్పదలుచుకోలేదు. కానీ కనీసం ఎప్పటికైనా ఎందుకంటే మనకు ఒక ప్రిన్సిపల్ ఉంది వెంకటకృష్ణ గారు, కామిటీ ఆఫ్ కోర్ట్స్ అంటాం మనం. అంటే ఒక ఫారెన్ కోర్ట్ అంటే ఇండియన్ కోర్ట్స్ మిగతా కోర్ట్స్ ఫారెన్ కోర్ట్స్ కాబట్టి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నాక డెసిషన్స్ ని మనం రెస్పెక్ట్ చేస్తాము, హానర్ చేస్తాము. సిపిసి ప్రకారంగా సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారంగా కొన్ని డెసిషన్స్ మన మీద బైండింగ్ కూడా, కొన్ని డెసిషన్స్ ఏవైతే మ్యాట్రిమోనియల్ రిలేటెడ్ ఇష్యూస్ లో అక్కడ తీసుకున్న డెసిషన్స్ ఇక్కడ మనకు బైండింగ్ ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఒక రిపోర్ట్ ఇండైట్మెంట్ రిపోర్ట్ 12 నుంచి 23 మంది జూరీ కలిసి ఒక ఇండైట్మెంట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఇనీషియల్ ఎవిడెన్స్ ఉందని వాళ్ళు భావించిన తర్వాత దాని మీద ఒక కేసు అక్కడ కట్టి ప్లేంటిఫ్ అని డిఫెండెన్స్ అని అక్కడ ఉన్న సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ కమిషన్ కానీ అదాని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ దానిలో పెడుతూ ఆ సమ్మరీలో ఎంత క్లియర్ గా ఒక ముఖ్యమంత్రి తప్ప ఈ డెసిషన్ ఎవరు తీసుకోలేరు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అప్పుడున్న ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఎందుకంటే డిస్కామ్ కి డైరెక్టర్ అపాయింట్ చేస్తారు. ఆ డిస్కామ్ డైరెక్టర్ అపాయింట్ చేసేది ముఖ్యమంత్రి గారి ప్రెరోగేటివ్ అండ్ ఎక్స్క్లూజివ్ డెసిషన్ కాబట్టి ఖచ్చితంగా ఆయన దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసినప్పుడు ఇప్పటికైనా ఈ రిపోర్ట్స్ అన్నింటినీ కాగ్నిజెన్స్ తీసుకొని ఒక కంప్లైంట్ రూపేణ అసలైన సిఐడి ఒక ఇన్వెస్టిగేషన్ అది అసలైన సిబిఐ కానీ సిఐడి కానీ ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, మిస్అప్రోప్రియేషన్స్, సైక్లింగ్ ఆఫ్ ఫండ్స్, ఎంబెజల్మెంట్ ఈ విధంగా ఇలాంటి కిక్ బ్యాక్స్ పే చేసినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని కాగ్నిజెన్స్ లోకి తీసుకోవాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని కాగ్నిజెన్స్ లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఒక నేషనల్ కంపెనీ ఒకటి ఉందండి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఒక రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన కార్పొరేషన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కెన్ నాట్ వాష్ ఇట్స్ హ్యాండ్స్. సో అలాంటి కంపెనీతో ఎందుకు గవర్నమెంట్స్ అగ్రిమెంట్స్ చేసుకున్నాయి, ఏం కంపెలింగ్ రీజన్స్ వచ్చాయి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు, ముందు రాష్ట్ర ప్రభుత్వాలు డినై చేసి రిఫ్యూజ్ చేసి మేము ఆ బర్డెన్ భరించలేమని చెప్పిన వాళ్ళు మళ్ళా గౌతమ్ అదాని గారు కానీ లేదా అతని కొడుకు సాగర్ అదాని అనుకుంటాను, సాగర్ అదాని కరెక్ట్, సాగర్ అదాని గారు కానీ వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఏం మాట్లాడారు, ఏం కిక్ బ్యాక్స్ అందాయి, మరి ఇప్పుడు మా రాష్ట్రానికి ఇది భారం, ఈ ప్రాజెక్ట్ మేము యాక్సెప్ట్ చేయము, ఈ లెటర్స్ ఆఫ్ అవార్డ్ ఏదైతే ఎస్సీసీఐ వారు అదాని గ్రూప్ తోనో ఎజూర్ గ్రూప్ తోనో రాసుకున్నారో మాకు వద్దు, మాకు సంబంధం లేదు అన్నవారు సడన్ గా ఎందుకు వచ్చి మళ్ళీ యాక్సెప్ట్ చేశారని. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో వీటిలో ఎక్కడ బీజేపీ రూలింగ్ లో లేదండి. ఛత్తీస్గఢ్ తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఎక్కడ బీజేపీ జమ్మూ కాశ్మీర్ కానీ ఒడిశా కానీ
ఒరిస్సా ఎక్కడ లేవు. అందుకనే ఒడిస్సాకి నవీన్ పట్నాయక్ గారు కానీ. సో అలాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా తన యొక్క కార్పొరేషన్ ఒకటి ఇన్వాల్వ్ అయినప్పుడు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన అగ్రిమెంట్స్, ఎందుకంటే ఏమంటారు ఇప్పుడు మన మన అటుపక్క వాళ్ళు ఏమంటారు బేసికల్లీ ఇది మేము డైరెక్ట్ గా అదానితో చేసుకోలేదు, ఎస్సీసీఐతో చేసుకుందాం ఒక వాదన తీసుకొస్తారు. ఎస్సీసీఐకి ఎవరితో ఉంది అగ్రిమెంట్? లెటర్స్ ఆఫ్ అవార్డ్ ఎవరితో ఉంది? అదాని గారితో లేదా? అదాని గారు వచ్చి మిమ్మల్ని ఎందుకు కలిశారు? మరి ఎస్సీసీఐకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేసి మీతో వాటి అగ్రిమెంట్ చేసుకోవచ్చుగా. అదాని వచ్చి మిమ్మల్ని కలిసి మీ కిక్ బ్యాక్స్ అందించారని అక్యూజేషన్ ఇండైట్మెంట్ లో ఎందుకు ఉంది ఆ రిపోర్ట్ లో? అంటే ఎస్సీసీఐ ద్వారా మీరు కొనుగోలు చేయమని అదాని గారు, అంటే జస్ట్ ఒకసారి స్ట్రక్చర్ అర్థం చేసుకోండి. అది క్లియర్ కదా ఇప్పుడు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు మేము కొనడానికి సిద్ధంగా లేవు అని రాష్ట్ర ప్రభుత్వాలు చెబితే సెకీకి అదాని అండ్ అజూరికి కుదిరిన అగ్రిమెంట్ కి ఇది ఉండదు, సెకీ వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. అందుకని అంత హై ప్రైస్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కొనడము అని ముందు డినై చేసిన వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ ఇండివిజువల్ గా మీటింగ్స్ జరిగినప్పుడు యాక్సెప్ట్ చేశారంటే ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎందుకు యాక్సెప్ట్ చేశారని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు 1750 కోట్ల వరకే మనం చూస్తున్నాము వెంకటకృష్ణ గారు. మరి రాష్ట్ర ప్రభుత్వం మీద పడే భారం ఎంత ఉంటుంది? అది ఇంపార్టెంట్. రాష్ట్రం ఎంత నష్టపోయింది అనేది రాష్ట్రం ఎంత. ఒక ముఖ్యమంత్రి గారి మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం, ఒక మంత్రివర్గం మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఆ ట్రస్ట్ ని బ్రీచ్ చేయలేదా? మరలాంటప్పుడు 409 ఎందుకు అట్రాక్ట్ కాదండి? 409 రైట్. ఇందాక రమణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ కి పనికిరాడు, పోటీ చేసే అర్హత కోల్పోయాడు అనేది ఒక మాట అన్నారు. దాంతోపాటు అసలు ఎంత నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ నిర్ణయం వల్ల, ఈ అవినీతి వల్ల ఎంత నష్టపోయింది అనే దాంతోపాటు అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓపెన్గా చెప్పేశాడు, నాకు తెలియకుండా చేశారు, అర్ధరాత్రి సంతకం పెట్టబడి నేను పెట్టనన్నాను అని. సో ఇవి జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెదవి విప్పలేదు ఇంతవరకు? ఎంతసేపు ఆయన సాక్షిలో ఏదో రాస్తారు, లేకపోతే ఇంకెవరేదో మాట్లాడతారు. కానీ సకల శాఖ మంత్రి కానీ మన మాజీ సకల శాఖ మంత్రులే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఎప్పుడూ ట్విట్టర్లో కూస్తూనే ఉంటాడు ఒక ఆయన కానీ, లేకపోతే వీళ్ళతో పాటు ఐఏఎస్లు మాజీ ఏఎస్లు ఎంతమంది బలైపోతున్నారు ఈ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వాళ్ళలో అనేది. రమణారెడ్డి గారు, ఎందుకు ఎలక్షన్స్ కి జగన్మోహన్ రెడ్డి అనర్హుడు అవుతాడు? సింపుల్ వెంకటకృష్ణ గారు, ఇప్పుడు యుఎస్ కేసులో ఇండైట్మెంట్ వచ్చేది 100% ఆ కేసు ప్రూవ్ అవద్దని ఈ కాగితాలు చదివితే అర్థమవుతుంది. ప్లస్ పాయింట్ నెంబర్ 2, ఇతను క్యారెక్టరు, ఇతను ఎంతవరకు సమర్థుడో, ఎంత లంచాల వరకు ఎంత వ్యాపారాలు చేయగలుగుతాడో నాకన్నా మీకు బాగా తెలుసు, మీకన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బ్రహ్మాండంగా ఇతను ఓవరాల్ క్యారెక్టర్ తెలుసు. కాబట్టి ఇది 100% కరెక్ట్, ఇది 100% అంటే ఇతని పాత ట్రాక్ రికార్డును బేస్ చేసుకుంటే ఇది 200% సత్యం అని చెప్పేసి అర్థమైపోతుంది. కాబట్టి 100% ఈ కేసులో ఇరుక్కుంటాడు. ఈ కేసు యుఎస్ లో జరిగే కేసు మీద ఇండియన్ ఎకానమీ మీద కూడా చాలా దెబ్బ పడబోతుంది. చాలా, ఎందుకంటే ఎక్స్పోజర్స్ కూడా చాలా హైగా ఉంటాయి. సో ఈ ఇష్యూలో కానీ మనం అందరం ఒకటి మర్చిపోతున్నాం. మీరు అంతసేపు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న డబ్బుల గురించి మాట్లాడుతున్నారు, కానీ స్టేట్కి జరిగిన ఈ పీపీఏ వల్ల స్టేట్కి జరిగిన నష్టం ఎవరు దాని గురించి మాట్లాడటంలా. మా లెక్క ప్రకారం ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అరౌండ్ 3060 crores నష్టం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి ఈ పీపీఏ వల్ల. ఈ పీపీఏ ఆంధ్ర రాష్ట్రంలో 2021లో 6500 megawatts టెండర్ పిలిచి దాన్ని ఎగ్గొట్టేసి, ఎందుకంటే టాటా కంపెనీ వచ్చింది కాబట్టి, టాటా కంపెనీ డబ్బులు ఇది కాబట్టి ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టి టాటా కంపెనీ వాళ్ళు కోర్టుకు పోయే విధంగా చేసి అక్కడ ఆ ఇన్వెస్ట్మెంట్ రాకుండా వెనక్కి పంపించారు. ఎంత ఫూలిష్ ఫెలోస్ అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చిన ప్రాజెక్ట్స్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే నాకు ఈ ప్రాజెక్ట్స్ వద్దు, పెద్ద దొంగతనం జరిగింది, పెద్ద చంద్రబాబు నాయుడు 1000 కోట్లు తినేశాడని చెప్పిన అజయ్ కలాము, పివి రమేష్, శ్రీకాంత్ నాగులపల్లి వీళ్ళ ముగ్గురు చెప్పిన ప్రెస్ మీట్ మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే 3/11/2023లో ఒక లెటర్ రాస్తారు వీళ్ళు.
ఎవరికి లెటర్ రాస్తారు? చీఫ్ సెక్రటరీ లెటర్ రాస్తాడు, ఈ ప్రాజెక్ట్స్ కి మేము మళ్ళీ పీపీఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాము. ఎస్ఎన్ ఎనర్జీ, స్ప్రింగ్ సౌర కిరాన్ విద్యుత్ ప్రైవేట్ లిమిటెడ్, ఆయన్ కడప రెన్యూబుల్ పవర్ లిమిటెడ్ అంటే వీళ్ళకి మళ్ళీ మేము పీపీఎల్ ఇస్తామని లెటర్ పంపిస్తాడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎనర్జీ పవర్ డిపార్ట్మెంట్, ఏపీ సెక్రటేరియట్, అమరావతి. ఎంత ఫూలిష్ దొంగతనం జరిగింది చెప్పింది మీరే. ఈ పీపీఎల్ చాలా హైగా ఉన్నాయి, క్యాన్సిల్ చేయాలని చెప్పింది మీరే. మళ్ళీ మీరే లెటర్ పంపిస్తారు వాళ్ళకి, మీరు మీ పీపీఎస్ ఓకే మేము రెడీగా ఉన్నాము రండి అని. ఎంత ఫూలిష్ అంటే, ఇంకొకటి ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు ఫాస్ట్ ట్రాక్ చేసిన ప్రాజెక్ట్స్ జరిగి ఉంటే ఈరోజు అసలు అక్కడి నుంచి రాజస్థాన్ నుంచి మీరు సోలార్ పవర్ కొనాల్సిన అవసరమే ఉండేది కాదు. ఈ పార్టీకి సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయిండే వాళ్ళం సోలార్ పవర్ లో. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్, ప్రొడ్యూసర్స్ ఆఫ్ సోలార్ పవర్ ఈరోజు మనం ఆ స్టేజ్ లో ఉండేవాళ్ళమి. ఇంకొకటి ఈ ప్రాజెక్ట్స్ అన్ని వెనక్కి పంపించిన దానివల్ల పర్ మెగావాట్ మనకి జిఎస్టీ అంటే ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు వచ్చే జిఎస్టీ కాంపోనెంట్, పవర్ లో జిఎస్టీ ఉండదు కానీ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు జిఎస్టీ ఉంటుంది, ఈజ్ ఆల్మోస్ట్ 14 lakhs పర్ మెగావాట్. అంటే ఒక మెగావాట్ మీరు కన్స్ట్రక్షన్ చేయాలంటే 14 లక్షల రూపాయలు జిఎస్టీ వస్తుంది. అంటే ఎంత? 1260 కోట్లు పోయినాయి మనకు 9000 megawatts. సరే, మినిస్ట్రీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ గ్రాంట్ ఇస్తుంది పర్ మెగావాట్ 20 లక్షలు. ఎంత పోయింది? 1800 crores. ఇవన్నీ స్టేట్ కి నష్టం. అది మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. అంటే ఆల్మోస్ట్ 3060 కోట్ల రూపాయలు. మీరు చెప్పేవన్నీ డైరెక్ట్ లాస్ ఇది, కానీ ఇండైరెక్ట్ గా 25 years కి చేసుకున్న అగ్రిమెంట్స్ అవడం వల్ల ఫ్యూచర్ మొత్తం బడ్డని అది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది కదా. ఎస్ కరెక్ట్. ఇక్కడ ఇంకొకటి వెంకటకృష్ణ గారు, దీనివల్ల అదే ఈ ప్రాజెక్ట్స్ ఆంధ్రాలో పెట్టుంటే, అదే మనం బయటకి పవర్ అమ్మున్నా కూడా ఆ జిఎస్టీ కాంపోనెంట్ కూడా మనకే వచ్చేది, ఎక్సెస్ ప్రొడక్షన్. సో అది పోయా ఇది పోయా జస్ట్ ఫర్. ఇప్పుడు మనం అందరం అర్థం చేసుకోవాల్సింది 1750 crores కోసం ఆంధ్ర రాష్ట్రం ఎంత లాస్ అయిందనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అసలు డిబేట్ జరగాల్సింది దాని మీద. లంచం తీసుకున్నాడు కానీ దానివల్ల మనం ఎంత బర్డన్ పే అవుతున్నాము, ఈ మన నెత్తిన మీద ఎంత అప్పు పడుతుంది అనేది చూస్తే అసలు మైండ్ బాగ్లింగ్ ఫిగర్స్ బయటకు వస్తున్నాయి అనే విషయం అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇవన్నీ సీక్రెట్ ఒప్పందాలు కాబట్టి ఇంకా కూడా డే బై డే కొత్త విశేషాలు మనకు బయటకు వస్తూ ఉన్నాయి. అవి కూడా మేము తీస్తున్నాము. 100% ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డియే కాదు. మీరు ఎంతసేపు మనం జగన్ అంటాం, జగన్ పక్కన పెట్టండి. ఇదే అజయ్ కల్లం రెడ్డి, పివి రమేష్, శ్రీకాంత్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావన చేసి చంద్రబాబు నాయుడు మోసం చేశాడు ఈ పీపీలో 2019లో ప్రెస్ మీట్ పెట్టింది మీ అందరూ మర్చిపోవచ్చు కానీ నాకు బ్రహ్మాండంగా గుర్తుంది. జూలైలో 2019 జూలైలో ప్రెస్ మీట్ పెట్టారు వీళ్ళ ముగ్గురు. ఈరోజు నేను వీళ్ళ ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లను అడుగుతున్నా, ఏమయ్యారు మీరు? రండి, ప్రెస్ మీట్ పెట్టండి, పొరపాటు అయిపోయిందని చెప్పండి. చెప్పే ధైర్యం వాళ్ళకు ఉందా? నో. సో ఇక్కడ ఓవరాల్ గా ఆంధ్ర రాష్ట్రం ఈ లాస్ట్ 2019 పీరియడ్ నుంచి విపరీతమైన నష్టం కూడా కాదు, మనం యాక్చువల్లీ ఒక 10 అడుగులు మనం వెనక్కి వెళ్ళిపోయాం. ఈ రాష్ట్రం ఎక్కడో ఉండాల్సిన రాష్ట్రాన్ని ఈరోజు 10-20 అడుగులు రాష్ట్రాన్ని వెనక్కి తీసేసుకొని, ప్లస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఆ రోజు పీపీఏలు నేను క్యాన్సిల్ చేస్తానని చెప్పిన దానికి ఈ రోజుకి 2019 to 2024 వెంకటకృష్ణ గారు, నాట్ ఎ సింగిల్ పీపీఏ హ్యాస్ బీన్ సైన్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నాట్ ఎ సింగిల్ పీపీఏ. అంటే ఆ ఏపీ స్టేట్ లో ఒక్క ప్రాజెక్ట్ రాలేదు, ఒక్క పీపీఏ సైన్ కాలేదు, ఒక్క యూనిట్, ఒక్క వాట్ ఆఫ్ కరెంట్ కూడా కొత్త సోలార్ ప్రాజెక్టులు రాలేదు. కానీ 2000 కోట్లు, 3 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంఓయూలు. కానీ 5 సంవత్సరాల్లో ఒక్క యూనిట్ తయారీ కాలేదనేది వాస్తవం, ఒక పీపీఏ. అండ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది ఓన్లీ స్టేట్
ఈ భారతదేశంలో ఒక్క పీపీఏ లోకల్ ప్రొడక్షన్ గా ఒక్క పీపీఏ సైన్ కాకుండా ఉండిన ఏకైక స్టేటు ఆంధ్ర రాష్ట్రం తప్పితే ప్రతి స్టేట్ లో కూడా పీపీఎల్ సైన్ అయిన విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీంతో పాటు వెంకటరమణారెడ్డి గారు, దీంతో పాటు జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ స్కామ్ లో మరి ఐఏఎస్లు, ఇప్పుడు ఉదాహరణకి విజయానంద్ గారి పేరు బాగా వస్తుంది. ఆయన అప్పుడు ఏపీపీసీసీ చైర్మన్ గా, అంటే పర్చేజింగ్ దీని చైర్మన్ గా ఉన్నారు. ఆయన పవర్ పర్చేజింగ్ చైర్మన్ గా. సో ఆయన నోటీసులోనే ఈ కేబినెట్ అనుమతి లేకుండానే రాటిఫికేషన్ జరిగింది అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతోంది. సో ఆయన కానీ ఇంకెంతమంది దీంట్లో ఇరుక్కునే అవకాశం ఉంది అనేది ఒకటి. తర్వాత అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాకేం తెలియదని చెప్పారు. మరి ఇంకెవరికి ఇది చుట్టుకునే అవకాశం ఉంది? ఎలాంటి చర్చ జరుగుతుంది గవర్నమెంట్ లో, పాత గవర్నమెంట్ నాయకుల్లో? మన అదృష్టం ఏం తెలుసా? మన అదృష్టం ఏంటంటే మనం ఏమి పని చేయబోలే, మొత్తం ఎఫ్బిఐ ఇంకో కొన్ని రోజుల్లో మీకు డేటా మొత్తం వచ్చేస్తుంది. ఏ ఐఏఎస్ ఆఫీసర్ దేంట్లో ఉన్నాడు, ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఏ ఫోన్లలో వీళ్ళతో మాట్లాడారు, అసలు ఈ డీల్ ని బ్రోకర్ గా పనిచేసింది ఎవరు, ప్రతిదీ మీకు రేపు యుఎస్ కోర్టులో ఎఫ్బిఐ ఇచ్చే ఎవిడెన్స్ లో ప్రతి ఒక్క విషయం మనకు వస్తుంది. మనం ఏం టెన్షన్ పడవలేదు. మనం ప్రశాంతంగా కూర్చుంటే, మనం హ్యాపీగా డిబేట్ చేసుకుంటే ఇంకొక 15-20 రోజుల్లో, ఆ నెల రోజుల్లో మనకు కొత్త ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అందరు ఇంటికి పోతారు, సగం మంది జైలుకి పోతారు అనేది వాస్తవం. ప్రశాంతంగా ఉంటే ప్రజలకు తెలియదు కదండి. ఇప్పుడు హై లెవెల్లో జరిగే ప్రజలకి కింది స్థాయి దాకా కాదు. వెంకటకృష్ణ గారు, మీకు ఇన్ఫర్మేషన్ 100% వస్తుంది. దానికంటే టెన్షన్ వద్దు అంటున్నా. 100% విత్ ప్రూఫ్ ఇస్తారు వాళ్ళు. ఎక్కడికి పోయే ఛాన్సే లేదు, వస్తుంది, ఛాన్సే లేదు. ఖచ్చితంగా ఎఫ్బిఐ ద్వారా మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాన్న గొడవ చేసిన మీరు అధికారంలోకి వచ్చినాక దీన్ని అసలు పట్టించుకోలేదుగా. ఇప్పుడు వాళ్ళు పట్టించుకుంటేనే వచ్చింది ఇప్పుడు మన దగ్గరికి. మీరెవరు దీని గురించి మాట్లాడాలి 5 నెలల్లో, ఈ 6 నెలల్లో. అలాగే ఎఫ్బిఐ ద్వారా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వెంకటకృష్ణ గారు, వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు? సర్వేవ్ గారు. అదే అంటున్నా. అందువల్ల ఏంటి ఉమేష్ గారు ఏదో చెప్తున్నారు, సారీ ఏంటి? ఏం లేదు వెంకటేశ్వర గారు, అంటే బేసిక్ గా ఇక్కడ మనకి ఏపీలో 3 డిస్కామ్స్ ఉన్నాయండి. మీకు తెలుసు, ప్యానల్ తెలుసు. ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్, సదరన్, ఈస్టర్న్, సెంట్రల్ 3 ఉన్నాయి డిస్కామ్స్. ఎందుకంటే ఈ అగ్రిమెంట్స్, ఈ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ కానీ వీటన్నిటికి సంబంధించి డిస్కామ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి వీళ్ళ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ కూడా ఈ లైన్స్ లో జరిగితే పాసిబిలిటీ ఉంటుంది మనకి లీడ్స్ తెలియడానికి. ఈ డైరెక్టర్స్ యొక్క అపాయింట్మెంట్స్ కనుక మనం వాళ్ళని ఎలా అపాయింట్ అయ్యారు, ఎవరు అపాయింట్ అయ్యారు, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న ప్రకారంగా గూగుల్లో నేను వెరిఫై చేస్తున్నా. ఏపీ సిపిడిసిఎల్ కి వచ్చి జనార్దన్ రెడ్డి గారు అపాయింట్ అయ్యారు. ఏపీ ఎస్పీడీసీఎల్ కి వచ్చి సంతోష్ రావు గారు 2023లో అపాయింట్ అయ్యారంట. ఏపీ ఈపీడీసీఎల్ కి తర్వాత ఇప్పుడు పృథ్వీరాజన్ ఆయన ఏపీ ఈపీడీసీఎల్ కి గవర్నమెంట్ చేంజ్ అయ్యాక వచ్చారు. సో ఈ అగ్రిమెంట్స్ ఏదైతే క్లించ్ అవుతున్నాయో ఆ టైంలో, అంటే ఎప్పుడైతే అదాని గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, ఆ సబ్సిక్వెంట్ గా జరిగింది ఏదైతే రిపోర్ట్ ఇస్తున్నారు కదా, ఆ రిపోర్ట్ లో కూడా, ఇండైట్మెంట్ రిపోర్ట్ లో కూడా ఈ 3 కంపెనీస్ మెన్షన్ చేయడం జరిగింది. ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్. సో వీళ్ళ యొక్క, ఎందుకంటే ఎనీథింగ్ షెల్ హ్యాపెన్ ఓన్లీ త్రూ దెమ్, ఆఫ్ కోర్స్ అదర్ అఫీషియల్స్ కెన్ ఆల్సో బి ఇన్వాల్వ్ అనుకోండి. డిస్కామ్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్పి క్లియర్ గా మనకి సమ్మరీలో కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. కాబట్టి సో వీళ్ళ అపాయింట్మెంట్స్, డైరెక్టర్స్ యొక్క అపాయింట్మెంట్స్ కూడా, వాళ్ళ టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్, ఎప్పుడు అపాయింట్మెంట్స్ జరిగాయి, మీటింగ్ ముందు ఎవరు, మీటింగ్ అయిన తర్వాత ఎవరు, ఈ అపాయింట్మెంట్స్ ఏమైనా చేంజ్ ఉన్నాయా, వీటి కూడా మనకు కొన్ని లీడ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది వెంకటకృష్ణ గారు. సహజంగా కూడా ఏదైనా పర్చేజ్ చేయాలంటే డిస్కమ్ నుంచి వచ్చే ఇండెంట్ బట్టే కదా వాళ్ళు కొనడానికి గవర్నమెంట్ ప్రొసీడ్ అవుతుంది. జెన్కో దాన్ని బట్టే ప్రొసీడ్ అవుతుంది, అంతే తప్ప డిస్కమ్ నుంచి ఇండెంట్ రాకుండా ఎలా ప్రొసీడ్ అవుతుంది? మేబీ డిస్కమ్ దట్ ఈస్ మినిమం రోల్, వీళ్ళది మినిమం రోల్ వీళ్ళది. కాకపోతే హై లెవెల్ అఫీషియల్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ పెద్దలు కానీ, ప్రభుత్వం పెద్దలు కానీ వేసిన ఒక బలమైన స్కామ్ ఇది. సో ఈ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా దోషిగా తేల్తాడు అనుకుంటున్నారా భానుప్రకాష్ రెడ్డి గారు? లేకపోతే ఇది అమెరికాలో పెట్టిన కేసు కాబట్టి ఆల్రెడీ ఏదో వచ్చిన వార్తలు, అదాని కేసు ఒట్టిదేనని అమెరికాలో కోర్టే తేల్చేసింది,
కొట్టేసిందని ఏదో ప్రచారం మొదలైంది అప్పుడే. అక్కడ ఏం జరిగిందో వీళ్ళే చెప్పేస్తున్నారు. అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్లో పీపీఎల్లో ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఏదో ఒక సంస్థకో వ్యక్తికో లబ్ధి చేకూర్చాలని చెప్పి గత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి కొన్ని ఆధారాలు మన ముందు కనపడుతున్నాయి. కాబట్టి లోతుగా దీని మీద విచారణ జరుగుతోంది. కాబట్టి ఇప్పటికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా దీంట్లో అక్యూజ్డ్ ఉన్నారని చెప్పి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొన్ని రిపోర్ట్స్ మనకు బయట పెట్టడం జరిగింది. ఏదో ఇప్పుడు వైసీపీ నాయకులు ఏదో మేము బయటపడిపోతాము, అక్కడంతా అవాస్తవాలు కొన్ని పత్రికలు మా మీద బురద రాస్తున్నాయని చెప్పి కొన్ని ఛానల్స్ కొన్ని పత్రికల మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం లోతుగా విచారణ జరిపిస్తే ఖచ్చితంగా ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్లో ఆ రోజున్నట్టు అధికారులు కూడా ఎందుకు దీన్ని డీవియేషన్స్ వైలేషన్స్ ఎందుకు చేశారు, ఎవరి కోసం చేశారు, ఎవరు చెప్తే చేశారు, దానిలో ఎంతెంత ప్రాఫిట్ ఉంది, గవర్నమెంట్కి ఎంత నష్టం ఉంది, వ్యక్తిగతంగా ఎవరైనా లబ్ధి పొందుతున్నారా, పూర్తి వివరాలు నాకు తెలిసి తొందరలోనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు కూడా పెడుతుందని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే తప్పు చేసిన వాడు తప్పించుకునే అవకాశమే లేదు. అప్పుడు అధికారం ఉంది కదని చెప్పి అధికారులందరూ తమ చేతులు ఉన్నారు. కాబట్టి ఏ 5 సంవత్సరాల్లో అసలు జీవోలు బయటపడితే కదనా గవర్నమెంట్ ఆర్డరు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ రోజైనా మనకేమైనా బయట పబ్లిక్ డొమైన్లో కానీ ప్లాట్ఫామ్ మీద కానీ ఎక్కడ మనం ఏం చదువుకున్నామా? టీటీడీ కూడా పెట్టలేదే. తిరుమల తిరుపతి దేవస్థానంలో 5 సంవత్సరాలు ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకని చెప్పి నేను చాలా సందర్భాల్లో ప్రశ్నించడం జరిగింది. కాబట్టి జీవోల్ని దాచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా కొన్ని అక్రమ పనులు చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం మా ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన 5 సంవత్సరాలు చేసినటువంటి పొరపాట్లు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పొరపాట్లు అన్నింటినీ ప్రజల ముందు పెట్టబోతున్నాం పూర్తి ఆధారాలతో. ఆ ప్రభుత్వం మారిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారిగా మేము కక్ష సాధింపు ధోరణితో పనిచేయదలుచుకోలేదు. మేము కేవలం ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం మా ఎన్డీఏ కూటమి. కాబట్టి గత ప్రభుత్వంలో చేసిన అన్ని తప్పుల్ని అధికారులతో పాటు నేను చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. మీరు నిలవాల్సింది ప్రజల పక్షాన, అధికార పక్షాన కాదు. జగన్మోహన్ రెడ్డిని భుజాన మోసిన దానికి ఇప్పటికే దాదాపు కొంతమంది అధికారులు జైలు పాలవుతున్నారు. రాబో రోజుల్లో ఇంకా చాలా మంది క్యూలో ఉన్నారు. వాళ్ళు రాత్రిలో నిద్ర కూడా రావట్లే, అరే అధికారం ఉన్నప్పుడు మనం తప్పు చేసామే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వీరందరినీ ఒక త్రిశంకు స్వర్గంలో పెట్టేశాడు. అంటే వాళ్ళకి దాని ఏమంటారు ట్రాన్స్ లో పెట్టేశాడు. మళ్ళా నేనే వస్తాను. మీరు ఇంకో తమాషా వైనాట్ 175 అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మళ్ళీ ఇప్పుడు నెంబర్ 1750 అని వస్తుంది. కాబట్టి అది నీకు అచ్చు రాదయ్యా జగన్మోహన్ రెడ్డి, ఊరికి ఆ మాట అనొద్దా, పలుకులు పలకద్దని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తూ రాబో రోజుల్లో ఖచ్చితంగా తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుందని చెప్పి నమ్మకం విశ్వాసం మాకుంది. రైట్. ఇక్కడ ఉమేష్ గారు ఒక ఫైనల్ దిస్ థింగ్, ఈ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు గడిచిన 3 years అమెరికన్ ఏజెన్సీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో మనీ ట్రయల్ను కూడా ట్రేస్ చేసినట్టున్నారుగా వాళ్ళు. అదాని అక్కడ నుంచి యుఎస్ నుంచి తెచ్చుకున్న మనీ కానీ అది ఇక్కడ ఇండియాలో ఏ స్టేట్కి ఎంత ఇచ్చాడు, ఎప్పుడెప్పుడు ఇచ్చాడు, ఎలా ఇచ్చారు, ఇవన్నీ కూడా ట్రేస్ చేసినట్టు కనపడుతుంది ఆ డాక్యుమెంట్ మనం ఫాలో అయితే. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ అమెరికన్ ఏజెన్సీస్? ఇప్పుడు కెరేబియన్ ఐలాండ్స్, కెవిన్స్ ఐలాండ్స్, స్విట్జర్లాండ్, పామ్ ఐలాండ్స్ ఇలాంటి వాటన్నిటి కూడా మనీ రూటింగ్ జరిగింది. ఇలాగా జరిగిందని కూడా రిపోర్ట్ లో మనం క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మనం కనుక ఈ రిపోర్ట్ కనుక ఒక బేసిస్ గా తీసుకుంటే వెంకటకృష్ణ గారు, ఇందాక మన ఆనం వెంకటరమణారెడ్డి గారు చెప్పినట్టు మనకి అంత ఇన్ఫర్మేషన్ యుఎస్ ఏజెన్సీస్ లేదా పర్టికులర్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్ వాళ్ళే ఇచ్చేస్తున్నారు. అంటే మోరార్లెస్ ఇది మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కూడా మోరార్లెస్ ఇది ఒక స్ట్రక్చర్డ్ గా జరిగిన ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. రైట్ వర్డ్ టు యూజ్. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి. ఆర్గనైజ్డ్ క్రైమ్ గా జరిగింది. నేనేమంటానంటే ఇప్పటికైనా నేను మళ్ళొకసారి సిన్సియర్లీ రిక్వెస్ట్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ అంటే దీనిలో బేసిక్ గా ఇందాక నేను ఫస్ట్ లో చెప్పినట్టు అలాగే ఆన వెంకటరమణారెడ్డి గారు చెప్పినట్టు 1750 crores జగన్మోహన్ రెడ్డి గారికి అందింది కిక్ బ్యాక్స్ రూపంలో అనేది ఓన్లీ 1 limb ఆఫ్ ది హోల్ ఆర్గ్యుమెంట్ అండి. మెయిన్ ఆర్గ్యుమెంట్ దీని వల్ల అంటే హై పవర్ లో ఉన్నాయి కాబట్టి స్టేట్ హై రేట్స్ లో ఉన్నాయి కాబట్టి స్టేట్స్ రిఫ్యూజ్ చేసిన తర్వాత ఈ బుచ్చగింపులు ఈ రాయబారాలు అన్ని జరగటం, ఆ తర్వాత దీన్ని మళ్ళా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొనటం, ఇదంతా ఏంటంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మీద కూడా భారం మోపినట్టే కదా. అదంతా భారం మోపారు. ఆ విధంగా చూసుకుని ఆ లైన్స్ లో ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరిగితే సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరెవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయ్యారో అందరూ ఖచ్చితంగా వాళ్ళని అక్యూజ్ గా చూపించవచ్చు.
రైట్ చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఇప్పట్లో ముగిసేలా లేదు, ఎందుకంటే ఇది ఒక కొలిక్కి వచ్చేదాకా ప్రజలు ఊరుకునేలా లేరు, దీన్ని అంతు చూసేదాకా మరి అమెరికా కూడా ఊరుకునేలా లేదు. మధ్యలో భారత ప్రభుత్వము ఆంధ్ర ప్రభుత్వము ఏం చేస్తో చూడాలా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమేష్ గారు అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు, ఆనం వెంకటరమణారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నారు.